హాయ్ ఆల్ 2025 బిగిన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క వ్యూవర్కి విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ, జాయ్ఫుల్, ప్లేఫుల్ న్యూ ఇయర్ ఎహెడ్. ఈ 2025 మీరు అనుకున్న గవర్నమెంట్ ఎగ్జామ్ కోరిక మీకు నెరవేరాలని, మీరందరూ కూడా ప్రాస్పరస్ లైఫ్తో ఉండాలి అని చెప్పి రైట్ విష్ చేస్తూ ఈ 2025లో సార్ నేను ఒక స్టూడెంట్ని, 2025లో గ్రాడ్యుయేట్ అవబోతున్నాను. నేను 2025లో జరిగే ఎగ్జామ్ క్యాలెండర్స్, ఎగ్జామ్ పేరు, ఎప్పుడు ఎగ్జామ్ ఉండొచ్చు, టెంటేటివ్ మంత్ ఏంటి అనే ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వరా సార్ అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ అడిగారు. వాళ్ళ కోరిక మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే అప్కమింగ్ ఎగ్జామ్స్ ఇన్ 2025 కంప్లీట్ లిస్టింగ్. కొన్ని టెక్నికల్ ఎగ్జామ్స్ ఉండొచ్చు, కొన్ని వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్ కావచ్చు. ఈ డాక్యుమెంట్ కూడా నేను ఏం చేస్తానంటే ఒక పిన్డ్ కామెంట్లో దీని షేర్ లింక్ ఇస్తాను, సో దట్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు, సో దట్ యూ కెన్ ప్లాన్ యువర్ ప్రిపరేషన్. మన ఈ రోజు వీడియో ఒక థీమ్ ఏంటంటే 2025లో జరగబోయే అన్ని అప్కమింగ్ ఎగ్జామ్స్, సెంట్రల్ ఎగ్జామ్స్ ఫస్ట్ చూద్దాం సార్. ఇది సెంట్రల్ ఎగ్జామ్స్ కి సంబంధించిన క్యాలెండర్. ఇక్కడ చూడండి సార్, ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. ఫస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ 2025 అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వస్తుంది? 22 ఏప్రిల్ 2025 వస్తుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏంటి? 21 మే 2025. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? జూన్ ఆర్ జూలై 2025లో ఉండొచ్చు. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో దయచేసి వాళ్ళు ఈ ప్రిపరేషన్ టైం అనేది ఒక 3-4 మంత్స్ ఉండాలి. అన్ని టాపిక్స్ ఉంటాయి. అంత ఈజీగా మనము ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ రాగానే మనము అప్లై చేస్తేనే అంటే ఓవర్ నైట్ సక్సెస్ 1% మంది అవుతారు. మనం ఆ 1% పీపుల్ కాదు అని అనుకోనే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎస్ఎస్సి సిజిఎల్ అడ్వర్టైజ్మెంట్ 22 ఏప్రిల్ వచ్చే అవకాశం ఉంది. ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామినేషన్ మనకు 16th మే అడ్వర్టైజ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. 14th జూన్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఎగ్జామ్ సిపిఓ ఎగ్జామినేషన్ మనకు జూలై టు ఆగస్ట్ 2025లో ఉండొచ్చు. అలానే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్, ఒకటి గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్, ఒకటి +2 లెవెల్ ఎగ్జామినేషన్. 27th మే 2025 అడ్వర్టైజ్మెంట్ రావచ్చు. 27th మే జూలై టు ఆగస్ట్ మనకు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ డీటెయిల్ మనకి స్లైడ్ లో ఉంది. ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఇది 16th ఏప్రిల్ అడ్వర్టైజ్మెంట్ రావచ్చు. అప్లికేషన్ 15th మే ఉంటుంది. జూన్ టు జూలై మనకు ఎగ్జామ్ డేట్ ఉంటుంది. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ మనకు ఎగ్జామ్ సెప్టెంబర్ టు అక్టోబర్ ఉంటుంది. ఎస్ఎస్సి జేఈ ఎగ్జామినేషన్ మనకు అక్టోబర్ టు నవంబర్ ఉంటుంది. కానిస్టేబుల్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ మనకు సెప్టెంబర్ టు నవంబర్ మధ్యలో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే మనకు ఒక ఫస్ట్ హాఫ్ ఏమో ప్రిపరేషన్కి పెట్టుకుంటే సెకండ్ హాఫ్ అంతా కూడా ఎగ్జామినేషన్ క్యాలెండర్ తోటి ఉంది. ఇది కాకుండా మనకు బ్యాంక్ ఎగ్జామినేషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలేటెడ్ ఎగ్జామినేషన్, తెలంగాణ పిఎస్సి మనకు జనవరి 12 రోజు మనకు ఒక క్యాలెండర్ ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. చాలా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మనకు ఈ ఇయర్లో మనకు బాగా కనబడుతున్నాయి సార్. సో ప్రిపరేషన్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే మీకంత బెనిఫిట్ ఉంటుంది సార్. ఇవన్నీ ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామినేషన్ జూన్ టు జూలై 2025, జాన్ టు మార్చ్లో మనకు దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ రావచ్చు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకు జూలై టు సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్బి జేఈ జూలై టు సెప్టెంబర్ వచ్చే అవకాశం ఉంది. ఎస్ఎస్సి జీడి 2026 11th నవంబర్లో వచ్చే అవకాశం ఉంది. హెడ్ కానిస్టేబుల్ 7th అక్టోబర్, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 30th అక్టోబర్. ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఎగ్జామ్ డేట్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఇప్పుడుండే ఏప్రిల్ టు మే ఉండే అవకాశం ఉంది. యూపీఎస్సి సిఎస్సి రైట్ మనకు 25th మే ఎగ్జామ్ ఉంది. రైట్ యూపీఎస్సి ఐఏఎస్ మనకు 20th జూన్ ఉంది. యూపీఎస్సి సిఏపిఎఫ్ మనకు 3rd ఆగస్ట్ ఎగ్జామ్ ఉంది. ఎన్డిఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ మనకు 14th సెప్టెంబర్ 2025 ఉంది. ఇవి కొన్ని యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఆ ఎగ్జామినేషన్ డేట్స్ మైండ్లో పెట్టుకోండి. దాని తర్వాత సిడిఎస్ వాళ్ళు
వాళ్ళ ఎగ్జామ్ మైండ్లో పెట్టుకోండి. ఇది మొత్తము ఆల్మోస్ట్ మీకు చెప్పిందంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి రిలేటెడ్ ఎగ్జామినేషన్. వీటన్నిటిలో మీకు కామన్గా ఉండేది ఏంటంటే యాప్టిట్యూడ్ ప్లస్ రీజనింగ్ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ ఎగ్జామ్ వైజ్ సబ్జెక్ట్ కోర్సెస్. ఎగ్జామ్ వైజ్ సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే మీరు ఒక్కొక్క ఎగ్జామ్స్కి టెక్నికల్ కోర్సెస్ ఉండొచ్చు, కొన్ని దానికి కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ అలా ఉంటుంది. ఇది మాత్రము మోస్ట్లీ అన్ని ఎగ్జామినేషన్కి కామన్గా ఉంటుంది. సార్ నేను అన్ని ఎగ్జామ్స్కి ఐ వాంట్ టు కీప్ మై ఆప్షన్స్ ఓపెన్ అంటే మీరు ఆల్ ఇన్ వన్ కోర్స్ అని ఒక కోర్సు మన దగ్గర ఉంది. దీంట్లో 2 రకాల కోర్సెస్ ఉన్నాయి. ఒకటి తెలుగు మీడియం, ఇంకోటి ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం కోర్సు లేకుంటే ఇంగ్లీష్ మీడియం కోర్సు. మీరు తెలుగు మీడియం కంఫర్టబుల్ ఉంటే తెలుగు మీడియం కోర్సు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం కంఫర్టబుల్ ఉంటే ఇంగ్లీష్ మీడియం కోర్సు తీసుకోవచ్చు. ఇవన్నీ ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ all these examination dates so that you are very much well prepared with these examination. మీకు ఇలా అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్స్లో అన్ని ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో దట్ యూ విల్ కమ్ టు నో వెన్ ఎగ్జామ్ ఈజ్ హ్యాపనింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఏ ఒక్క ఆపర్చునిటీని కూడా మీరు మిస్ కాకూడదు, ఏ ఒక్క ఛాన్సు కూడా మిస్ కాకూడదు. 2025 అనేది మీ క్యాలెండర్ ఇయర్లో బెస్ట్ ఇయర్ అవ్వాలని ఆశిస్తూ సదా మీకు హెల్పింగ్ చేసే టీచర్ అనిల్ నాయర్. థ్యాంక్ యూ.